చాప్టర్ ఒక పర్సంటేజెస్ అనే చాప్టర్ పెర్ఫెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ ఎక్కడి నుంచి పుట్టిందో నేర్చుకోవాలి. అది రేషియో నుంచి పుడుతుంది. రేషియో బాగా నేర్చుకొని పర్సంటేజెస్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. షార్ట్ కట్ ఎప్పుడు నేర్చుకోకూడదు. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత పర్సంటేజెస్ అనేది ఒక మెథడ్లో వస్తుంది, డైరెక్ట్ ప్రపోర్షన్ ద్వారా వస్తుంది అంతను. ఆ కాన్సెప్ట్ బాగా నేర్చుకొని ఆ పర్సంటేజెస్ ఒక బుక్లోని ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి చేసి మళ్ళీ ఒక 2-3 రోజులు గ్యాప్ తీసుకొని మరొకసారి చేసి మినిమం 3 times చేస్తే పెర్ఫెక్ట్ అవుతుంది. నాకైతే పెర్ఫెక్ట్ అవ్వడానికి ఒక బుక్ని నేను ఒక 7-8 times చేశాను. నేను 7-8 times చేసిన తర్వాత నేను పెర్ఫెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను పెర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు పర్సంటేజ్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా నేను సాల్వ్ చేసేయగలను. 7 times 8 times చేశాను నేను. ఒక పర్సంటేజ్ చాప్టర్ నేను ఒక క్లాస్కి వెళ్ళి, నేను యాక్చువల్ స్కూల్ టీచర్ని. స్కూల్లో మ్యాథ్స్ నేను 20 years చెప్పాను. అలాగే క్యాట్ చెప్పాను టైంలో, వైజాగ్ టైంలో క్యాట్ చెప్పాను. ప్రజెంట్ నేను ఆర్సిరెడ్డిలో సివిల్స్ గ్రూప్ 1 చెప్తున్నాను 4 years నుంచి. అయినా సరే నేను పర్సంటేజ్ అనే చాప్టర్ని 7 times చేశాను. ఎందుకంటే 7 times చేయడం వల్ల పెర్ఫెక్ట్ అయిపోయినమాట. ఏదైనా ఒక చాప్టర్ నీకు రాని చాప్టర్ని సింపుల్గా ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకొని 4-5 సార్లు చేస్తే మీకు, మేమంటే ఓల్డ్ కాబట్టి మీరు యంగ్లో ఉంటారు కాబట్టి ఒక 2-3 సార్లు చేస్తే మీకు సరిపోతుంది. మ్యాథ్స్ స్టూడెంట్ అయితే 2 times సరిపోతుంది. నాన్ మ్యాథ్స్ అయితే ఒక 3-4 times చేయాలి. నేను సలహా ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఎస్ఎస్సిజిఎల్ కానీ, బ్యాంక్ పిఓ కానీ, లేకపోతే ఆర్ఆర్బి కానీ, ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక బిట్కి 30 seconds టైం ఉంటుంది. వాడు బిట్ వచ్చినా వాడు ఇన్ టైంలో చేయలేడు. కానీ మీకేంటంటే ఖచ్చితంగా చాలా టైం ఉంటుంది. చాలా హ్యాపీగా నిదానంగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు 120 marks పేపర్లో 60 marks జిఎస్ ఉంటుంది కాబట్టి, అది జిఎస్ ఉంటుంది కాబట్టి మీరు టక్ బిట్లు ఆన్సర్ పెట్టచ్చు. మిగతా 60 marksకి మ్యాథ్స్కి టెన్షన్ పడకుండా నీట్గా చేయొచ్చు. అందువల్ల మీరు గాబర పడిపోవద్దు. 60కి 60 తెచ్చుకోవచ్చు. టైం ఉంటుంది, చాలా టైం ఉంటుంది కాబట్టి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కాకపోతే జిఎస్ కూడా బాగా చదువుకుంటే, బిట్లు తొందరగా పెడితే మ్యాథ్స్ మీకు ఎన్నికైనా వస్తాయి. కాంపిటేటివ్లో బ్యాంక్ పిఓలాగా భయపడిపోయి, బ్యాంక్ పిఓలో మా 40 ఉంటే 20 చేయగలరు, అక్కడ అంత టైం సరిపోదు వాళ్ళకి. సో మనకు అలాగ అవసరం లేదు. 60కి 60 చేయొచ్చు. ఆడ ఏ బిట్ ఇచ్చినా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ప్లస్ మెయిన్ స్కూల్ బుక్స్, అది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.